6 ఏళ్ల పాటు బుల్లితెరను ఏలిన సీరియల్ కార్తీక దీపం కేవలం తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్ గా జెండా పాతేసిన ఆ సీరియల్ మళ్ళీ మొదలు కాబోతోంది. కార్తీక దీపం 2 సీరియల్ కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇది నవ వసంతం అంటూ కార్తీక దీపం కొత్త వెలుగులతో మళ్ళీ రెడీ అయ్యింది. అయితే కార్తీక దీపం సీరియల్ ముగింపు విషయానికి వస్తే మౌనిత చనిపోయినట్టుగా చూపించారు. ఇక ఇదిలా ఉంటే తాజా ప్రోమో చూస్తే పాత కథకి కొనసాగింపుగా అయితే కనిపించడం లేదు. నవ వసంతం అనే ట్యాగ్ లైన్ తగ్గట్టుగానే కొత్త కథనాలు ఉండబోతున్నాయని ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. అంటే పేరు మాత్రం కార్తీక దీపం ఉంటుంది, కానీ జరిగిన కథకి ఈ కొత్త సీరియల్ కొనసాగింపు కాదన్నమాట. ఇక ఇదంతా కూడా ఎలా ఉంటే కార్తీక దీపం సీరియల్ అంత పాపులర్ అయ్యిందంటే వంటలక్క, డాక్టర్ బాబులు మూల స్తంభాలుగా నిలిచారు. ఇక మౌనిత అయితే తన విలనిజంతో అదర కొట్టేసింది. వీళ్లలో పాటు మరో ముఖ్యమైన పాత్ర డాక్టర్ బాబు తల్లి వంటలక్క అత్త సౌందర్య. కథలో కీలకమైన సౌందర్య పాత్రను అర్చన ఆనంద్ చేసింది. తన అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది అర్చన. ముఖ్యంగా వంటలక్కతో ఎమోషనల్ సీన్స్ కానీ, డాక్టర్ బాబుతో మదర్ సెంటిమెంట్ కానీ, మరో పక్క మౌనితతో డి అంటే డి అనే ఎపిసోడ్స్ కానీ హైలైట్స్ గా నిలిచాయి కార్తీక దీపం సీరియల్లో. అయితే కార్తీక దీపం 2 ప్రోమో వచ్చేయడంతో డాక్టర్ బాబు వంటలక్కలో ఉంటారనే క్లారిటీ వచ్చేసింది. ఇక మౌనిత చనిపోయింది కాబట్టి ఆమెను ఎలాగో పక్కన పెట్టేస్తారు, కథకి అవసరం లేదు కాబట్టి ఆమెనైతే తీసుకురారు అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చేసింది. మరి ఇదంతా కూడా ఎలా ఉంటే డాక్టర్ బాబు తల్లి సౌందర్య ఉంటుందా ఉండదా అనే అనుమానాలు అయితే చాలా మందిలో మొదలయ్యాయి. ఇక తాజా ప్రోమోలో డాక్టర్ బాబు వంటలక్క శౌర్య పాత్రల్ని మాత్రమే రివీల్ చేశారు. కొత్త కథ ప్రకారం కార్తీక్ దీపాలు క్యారెక్టర్స్ పేర్లు మారే అవకాశం లేకపోలేదు. ఇక ఈ నేపథ్యంలోనే అసలు సౌందర్య ఉంటుందా ఉండదా అని అంటే ఈ కొత్త కథలో సౌందర్య పాత్ర ఉండదు, కానీ డాక్టర్ బాబుకి తల్లి ఉంటుంది. ఇక ఆ తల్లి ఎవరో కాదు, దేవతా సీరియల్ ఫేమ్ నటకుమారి. కార్తీక దీపం 2 సీరియల్ ప్రోమో షూట్ జరగ్గా దానికి సంబంధించిన ఫుటేజ్ చూస్తే అందులో నటకుమారి కనిపిస్తుంది. ఇక ఆమె కాస్ట్యూమ్స్, హుందాతనం చూస్తే నాటి సౌందర్య పాత్రను గుర్తు తెస్తుందని కాబట్టి, కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా డాక్టర్ బాబుకి తల్లే అయి ఉంటుందని మా డౌట్ అనుమానం. లేకపోతే పోనీ ఆమె వంటలక్కకి తల్లా అని అనుకుందామంటే కాస్ట్యూమ్స్ మాత్రం అలా లేవు. ఎందుకంటే ప్రోమో చూస్తే వంటలక్క డాక్టర్ బాబు ఇంట్లో పని మనిషి తల్లి ఇంత రిచ్ గా ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి నటకుమారి డాక్టర్ బాబు తల్లిగా కనిపించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక అన్నట్టుగానే నటకుమారి పేరుకు తగ్గట్టుగానే మంచి నటే కాదు, అంతకు మించిన డాన్సర్ కూడా. ఆమె ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలను చూస్తే మామూలుగా ఉండవు. ఎలాంటి పాట అయినా సరే, ఏ స్టెప్ అయినా సరే దించేస్తుంటుంది నటకుమారి. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో నటకుమారి విశ్వరూపం చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి కార్తీక దీపం సీరియల్ 2 పై మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.